మ్యూజిక్ కార్తీక్ రోడ్రిగేస్, ఒక కోతి బొమ్మకి ఇచ్చిన మ్యూజిక్ సపరేట్. ఆ మ్యూజిక్ ఆ రవివర్మ గారికి సంబంధించిన కోతి బొమ్మ దగ్గర ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నేను ఇంట్లో గదిలో కిటికీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తే కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ పరిచయం అయిన దాకా ఓ రంగుల చిలక, పరిచయం అయిన దగ్గర నుంచి ఒక తృప్తికరమైన మ్యూజిక్ ఫ్లూట్తో ఎంతో అద్భుతం. పరిచయం తర్వాత బండి మీద తీసుకెళ్ళేటప్పుడు ఇంకో మ్యూజిక్, ప్రతిదీ స్టేజెస్ పెంచుకుంటూ వెళ్ళావు అన్న. చాలా థ్యాంక్స్. నిజంగా నాకు అవకాశం వస్తే కూర్చోబెట్టి నేను నిజంగా నూనె పెట్టి నీ గడ్డం గీరాలని ఉంది నాకు. అంత ప్రేమగా అంత ముద్దుగా ఉన్నావు నాకు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు చిన్నోడి కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేను. చాలా థ్యాంక్స్. చాలా బంగారు భవిష్యత్తు ఉంది. రేపు పెద్దోడు అవుతావు నువ్వు. అప్పుడు కూడా నేను అడిగితే చేయాలి. నాకు మా రవికి కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను, రవిచంద్రన్ కూడా. అన్న నువ్వు కూడా చేయాలి, మళ్ళీ కుదరదు నెక్స్ట్ అడిగితే ఎప్పుడన్నా ఏదైనా అవకాశం వచ్చి మంచి కథ వచ్చితే నా దగ్గరికి, నేను మీ దగ్గరకు వస్తాను, నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి. అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఇంకా ప్రొడక్షన్ దగ్గరకు వస్తే ఎస్ఆర్ఎఫ్, నాకు ఎస్ఆర్ఎఫ్ అని శివరాజ్ ఫిల్మ్స్ అండ్ అని పెట్టానని ఫస్ట్ బొమ్మ తయారు చేసి ఒక డిజైన్ తయారు చేసి చూపించగానే ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ భలేగా ఉందనుకున్నాను. కాదు సార్ శివరాజ్ అని, పైన శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ సార్, కింద శివరాజ్ సార్, ఇది ఫిక్స్ అవ్వండి అని చెప్పాను నేను. సార్ శివరాజ్ ఫిలిమ్స్ కాదు, శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్, ఇది ప్లీజ్ నన్ను పార్టీ చేసుకోండి మీ బ్యానర్. అంతేనా? ఓకే థ్యాంక్ యూ. అమ్మయ్య, నాకు కూడా నేను రేపెళ్ళి కార్డు తీసుకో. ప్రతి చిన్నది ఎన్ని రోజులు తీస్తారండి, ఎందుకు వచ్చిన వాళ్ళ నా మాట ఏంటండి అంటే, లేదు సార్ అది వచ్చిందాక వదలను అనేవాడు. కొన్ని చెప్తే ఆ ప్రేమ మరీ ఎక్కువ, అంత ప్రేమ ఆయనకి అనుకుంటారు. 80 రోజులు షూటింగ్ అంటే మామూలు విషయం కాదు నాలాంటి వాడి మీద. అది కొందరు ఏంటంటే పుసుక్కుని చెప్పేసే ఉంటారేమో, మిమ్మల్ని బ్యాడ్ అనుకోరు సార్. మీరు రావడం కోసం, మీరు లొకేషన్ మీకు సహకరించడం, వర్షాకాలం వెళ్ళాం మనం, అక్కడ 5 రోజులు వెయిట్ చేసాం. కృష్ణ భగవాన్ గారిని 4 రోజులు కూర్చోబెట్టాం, ఆయన సరదాగా కూర్చున్నారు. ఇలా లెక్కేసుకుంటూ పోతే తప్పితే వర్కింగ్ చేసి పర్ఫెక్ట్గా చేసింది మాత్రం తక్కువ రోజులే, కానీ ప్రోడక్ట్ కోసం ఎక్కువ రోజులు కష్టపడ్డాం. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.